అది క్యాప్ వేయడానికి ట్రై చేస్తూ ఉండే బేబీ హెడ్ మొత్తం ఇలా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ముందు వచ్చింది. ఆముదం జిడ్డు అయినా మా పర్సనల్ విషయాలు మీకు ఎందుకండి, మీరు వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. ఎప్పుడు చూస్తారు కదా రఫ్ హ్యాండ్లింగ్ జరిగింది, కొంచెం జరిగింది. జెలసీ అనేది ఉంటుంది కదా, జెలసీ కామన్, మనం అవి పట్టించుకోవద్దు. దానికి మనం ఈసారి తక్కువ వచ్చాం కదా అని వేరే వాళ్ళు ఇలా హ్యాండిల్ చేశారు అలా హ్యాండిల్ చేశారు అంటే ఐ కాంట్ టేక్ ఇట్. అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్. అంటే జడ్జెస్ దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలి, అంతే. మంచిగా ఉన్నవరా, బుద్ధిగా ఉన్నవరా, చేంజ్ అవ్వరా. అది అవదమ్మా, అది అవదమ్మా. కామ్ అంటే టోటల్ గా కామ్, బ్రెయిన్ పెట్టు, కొంచెం ఫాస్ట్ గా ఉండడానికి ట్రై చేయి, అంతే అయిపోయింది. ఈ జెండా ప్రేమ కథలు మానేసి కెరీర్ మీద దృష్టి పెట్టండి రా, పైకి వస్తారు. రఫ్ హ్యాండింగ్ అనిపించిందని చెప్పాము 2 times, అంతే. దాంట్లో నువ్వు అది తీసుకోవద్దు. ఇంకోటి నా సాగు నేను చేస్తాను, నీకెందుకు. స్విమ్మింగ్ పూల్ రాసుకుని ముందు దాంట్లో అందరూ కిందకి డైవ్ వేసి తీసాను, నువ్వు పైనుంచే లెగ్ తోటి ఏరుకున్నావు. అవును, కరెక్ట్ టోటల్. అది స్ట్రాటజీ అనాలో నీ స్మార్ట్ థింక్ అనాలో ఏదో, అది అన్ఫేర్ అని ఎవడన్నా పాయింట్ రైజ్ చేస్తే నీకు కాలుతుందా కాలదా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. రఫ్ హ్యాండ్లింగ్ అనే వే చూసాము. నేను ఫస్ట్ వచ్చాను, సెకండ్ వచ్చాను అనేది పక్కన పెట్టు, హ్యాండ్లింగ్ చూసారు కదా, అంతే అంతే. బేసిక్ కామన్ సెన్స్ ఉండదు కొంతమందికి. పర్ఫార్మెన్స్ చేసే మూడు, ఉత్సాహం అన్ని ఒక్కరికి అనిపించలేదు కదా మాకు అని బిట్టు కూడా అన్నాడు. బానుతో నేను మాట్లాడేసి సార్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏమన్నావు? బిట్టు కూడా అనిపించింది. బిట్టు గురించి నీకెందుకు? వేరే వాళ్ళకి తెలిసినప్పుడు మనం అంత అప్రిషియేట్ చేసి అంత ఎంజాయ్ చేస్తుంటే ఇల్లేంటి మాకు ఇంత ఏడుపులా? ఆవిడ సర్టిఫైడ్ యోగా ట్రైనర్, ఆవిడకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్. ఎవడ నా పాయింట్ గురించి మాట్లాడా? లాజిక్ కదా. పూల్లో నలుగురు వెళ్ళారు, నిన్న మీకు తప్పులు లెక్క పెట్టిన మీకు అంటే అన్ని నేను మనసులో పెట్టుకొని మాతో ట్రావెల్ చేస్తున్నారా? ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు మాట్లాడినందుకు వాళ్ళు హర్ట్ అయ్యారు. ఆబ్వియస్లీ మా విన్ని తక్కువ చేస్తురా అని ఆబ్వియస్లీ అనిపిస్తుంది వాళ్ళకి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏమో పెద్ద అన్ని నా మీద వేయకు, నువ్వు కూడా ఉన్నావు గేమ్ లో, నువ్వు కూడా ఆడుతున్నావు గేమ్ లో. ఇప్పుడు నేనేం చేశానని తిడుతున్నానన్నా? ఏమీ చేసావని కాదురా. నాతో ఆర్గ్యుమెంట్ పెట్టకు, కోప్పడకు, అందంగా నేనేం కోపం పడట్లేదు. కోపంలో బుక్కలు రెడ్డి నువ్వు ఇంకా అందంగా ఉంటావు. అప్పుడు నేను యాక్షన్ మూడ్ లో లవ్ మూడ్ లోకి మారిపోతే ప్రాబ్లం కదా. ఏమంటావు? కోప్పడకు, నాకు ముద్దు పెట్టాలనిపిస్తుంది. అరే వద్దురా వద్దురా రే వద్దురా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్టింగ్, నాట్ ఓవర్ యాక్టింగ్. విన్నింగ్ అంతా నీ వల్ల, ఫ్లాస్ అన్నీ నా. ఈ రోజు ఫ్లాస్ లన్నీ నీ వల్లే కదా. ఏం వినయం, ఏం వినయం. నీలో ఎంత మార్పు వచ్చిందిరా.